మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అధ్యక్ష రేసుపై ట్రంప్ సీరియస్ కామెంట్స్. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కవ్వింపులు. 2028లోనే అమెరికా అధ్యక్ష రేసులో ఉంటానంటూ పరోక్ష వ్యాఖ్యలు. ప్రజలు వద్దంటే మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడబోనన్న ట్రంప్. మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. తీవ్ర చర్చనీయాంశంగా ట్రంప్ వ్యాఖ్యలు. అమెరికా రాజకీయాలు ఎన్నికల తర్వాత చల్లారుతున్న నేపథ్యంలో ఎలెక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాకరెప్తున్నారు. 2028లో కూడా అధ్యక్ష రేసులో ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఇంకా బాధ్యతలు చేపట్టనే లేదు. కానీ అప్పుడే మూడోసారి పోటీ పడాలనే ఆకాంక్షను వెలిపుచ్చారు. పార్టీ మద్దతుదారులు వద్దంటే తప్ప మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటారని పరోక్షంగా వెల్లడించారు. ఈ మేరకు రిపబ్లికన్ నేతల సమావేశంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి ముందు రిపబ్లికన్ నేతలు ప్రెసిడెంట్ గా ఎన్నికైన ట్రంప్ను ఘనంగా స్వాగతించారు. ఎన్నికల్లో విజయం సాధించడం బాగుంది కదా, మీరు వద్దంటే నేను మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి మూడోసారి పోటీ చేయడానికి వీల్లేదు. ఈ విషయంపై అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేశారు. ప్రెసిడెంట్ గా ఏ వ్యక్తి అయినా 2 సార్లకు మించి బాధ్యతలను చేపట్టకూడదని ఈ సవరణ చెబుతోంది. అయితే ఈ సవరణ ప్రతిపాదించిన సమయంలో కానీ అమల్లోకొచ్చిన కాలంలో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ సవరణ అమల్లోకి వచ్చిన 7 ఏళ్ల తర్వాత రాష్ట్రాల సమ్మతితో ఈ రూల్ను తొలగించొచ్చని పేర్కొంది. 4/3 వంతు శాసనసభ్యుల ఆమోదం తెలిపితే మరోసారి రాజ్యాంగ సవరణ చేసి ఈ రూల్ను మార్చవచ్చని తెలిపింది. దీంతో 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తాడని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 1947లో ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ అమెండ్మెంట్ను 7 ఏళ్ల తర్వాత అంటే 1954 అనంతరం తిరిగి మార్పులు చేసే వెసులుబాటును రాజ్యాంగమే కల్పిస్తోంది. రాజ్యాంగబద్ధంగానే అంతా చేయాలనుకుంటే ట్రంప్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూడాలి మరి ట్రంప్ మూడో పర్యాయం కూడా అధ్యక్ష రేసులో నిలవాలని పట్టుబడతారా లేదా అని.